హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో భోగి పళ్ళు ఎందుకు పోయాలి, భోగి పళ్ళలో ఏమేమి కలపాలి, భోగి పళ్ళు ఏ సమయంలో పోస్తే మంచిది, ఏ వయసు పిల్లలకి పోయాలి, మొదట ఎవరు పోయాలి, భోగి పళ్ళు పోసాక ఆ పళ్ళు నాణాలు ఏం చేయాలి, ఆనవాయితీ ఉంటేనే పోయాలా అనే విషయాలను తెలుసుకుందాం. మొదటగా భోగి పళ్ళు అంటే ఏమిటి అంటే, పూర్వం ఒకానొకప్పుడు మహావిష్ణువు బదరికా వనంలో కూర్చొని శివుని కోసం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి శివుడు వరాలను ప్రసాదించాడట. ఇక్కడ బదరికం అంటే రేగుపండు అని అర్థం. అందుకు సంతోషంతో ముక్కోటి దేవతలు ఆ బదరికా వనంలో ఉన్న పండ్లతోనే విష్ణువుకి అభిషేకం చేశారట. దేవతలు ఇలా చేయడం వల్ల మిక్కిలి సంతోషం పొందినవాడై విష్ణువు చిన్న పిల్లవాడి రూపంలో అంటే శ్రీకృష్ణుడి అవతారంలో ఆ పళ్ళు పోయించుకున్నాడంట. అప్పటి నుండి ఈ భోగి పళ్ళు అనే ఆచారం సంస్కృతి మొదలైంది. పిల్లలు భగవంతుని స్వరూపం కాబట్టి మన పిల్లల్ని ఆ విష్ణువుకి మరో అవతారమైన చిన్ని కృష్ణుల్లా భావించి భోగి పళ్ళు పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ విష్ణువు మరియు సూర్యభగవానుని ఆశీస్సులు మన పిల్లల మీద ఉంటాయి అని ప్రతీక. ఇక భోగి పళ్ళలో ఏమేమి కలపాలి అనే విషయానికి వస్తే, రేగుపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, బియ్యం, కొంతమంది అయితే అక్షింతలు కూడా కలుపుతారు. అలాగే సంక్రాంతికి పిండి వంటలు చేస్తారు కదా, ఆ పిండి వంటల్లోని సకినాల పిండితో గుండ్రటి బాల్స్ లాగా చేసి రేగుపళ్ళలో కలుపుతారు. ఈ తెలంగాణలో అలా చేస్తారు. ఇకపోతే రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో అయితే ఈ భోగి పళ్ళలో చెరుకు గడలు, నానబెట్టిన శనగలు వంటి వాటిని కలుపుతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతి, ఒక్కో సాంప్రదాయం ఉంటాయి. కాబట్టి మీకు ఏ విధంగా నచ్చితే అలా చేయండి. ఏ పద్ధతి పాటించినా ఈ భోగి పళ్ళు అనే వాటిలో ప్రధానమైంది రేగు పండ్లు కాబట్టి అవి ఉండేలా చూసుకోండి. ఇక భోగి పళ్ళు ఏ సమయంలో పోస్తే మంచిది అంటే, సూర్యుడు అస్తమించక ముందు సాయంకాలం 5 నుండి 6 గంటల మధ్య పోస్తే మంచిది. ఏ వయసు పిల్లలకి పోయాలి అనే విషయానికి వస్తే, 11 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా పోయొచ్చు. మొదటగా ఎవరు పోయాలి అంటే, మొదటగా పిల్లల తల్లి పోయాలి. భోగి పళ్ళు పోసాక ఆ పళ్ళు నాణాలు ఏం చేయాలి అంటే, ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ పారే నీళ్ళలో కానీ వేయాలి. ఆనవాయితీ ఉంటేనే పోయాలా అంటే, ఆనవాయితీ లేకున్నా పోయొచ్చు. కానీ మొదటిసారిగా పోసేటప్పుడు బేసి సంఖ్యలో సంవత్సరం ఉండేటట్టుగా చూసుకోవాలి. భోగి పళ్ళు ఎలా పోయాలి అంటే, దోసిట్లో భోగి పళ్ళు పట్టుకొని సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి తల మీద పోయాలి. ఈ వీడియోలో భోగి పళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు తెలియజేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.